శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ విశ్వావసు నామ సంవత్సర శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ బహుళ త్రయోదశి గురువారము, ఇంకా పుష్యమి నక్షత్రము. ఈ గురువారము పుష్యమి నక్షత్రం కలిసి వస్తే దాన్ని గురు పుష్య యోగము అంటారు. ఈరోజు ఎవరైతే గురుదేవులను ఆరాధిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. గురుదేవులకు పసుపు వర్ణము చాలా ప్రీతికరమైనది. పసుపచ్చని పుష్పాలు, పసుపు అక్షింతలతోటి ఈరోజు భగవంతుని ఆరాధిస్తే మనకు సకల శుభాలు కలుగుతాయి. దేవానాంచ ఋషిణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధి భూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అంటూ దేవతల గురువైన బృహస్పతిని, ఇంకా గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటూ గురుదేవులను, ఇంకా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అంటూ హయగ్రీవుని, ఇంకా గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అంటూ దక్షిణామూర్తిని, ఇలా గురుదేవులను స్తోత్రం చేస్తూ ఆ శ్లోకాలను పఠిస్తే ఈరోజు మనకు గురుదేవుల అనుగ్రహం వలన ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇక సౌందర్య లహరిలోని ఒక దివ్యమైన శ్లోకరత్నాన్ని ఇప్పుడు మనం పారాయణం చేసుకుందాము. తటిత్వంతం శక్త్యా తిమిర పరిపంధి స్ఫురణయా స్ఫురన్నానారత్నాభరణ పరిణదేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకశరణం నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం. అమ్మా ఆదిశక్తి జగజ్జనని, నీవు మణిపూరక చక్రములో ఇంద్రధనుసులోని వర్ణముల వంటి వర్ణముల మణులతో కూడిన ప్రకాశంతో తేజరిల్లుతూ ఉంటావు. ఇటువంటి నీ తేజస్సు ముల్లోకాల్లోని అంధకారాన్ని తొలగించి నీ యొక్క సూర్యాగ్ని సంతప్తమైనటువంటి తేజస్సుతోటి వర్షధారలను తేజోధారలను కురిపిస్తూ ఉంటుందమ్మా. అమ్మా నీ యొక్క మహిమ అత్యద్భుతము, నిన్ను ఇదే శరణు వేడుతున్నాము అంటూ బ్రహ్మాది దేవతలు కూడా అమ్మవారిని శరణు వేడుతున్నారు. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయ మాం శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి. మనం కూడా శరణు వేడుదాము.